శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం మేషాది ద్వాదశ రాశులు అంటే మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల్లో ఏ రాశి వారు ఎవరిని వివాహం చేసుకోవాలి, ఎవరిని వివాహం చేసుకోకూడదు, ఒకవేళ ఈ రాశి వాళ్ళు ఫలానా రాశి వాళ్ళు ఫలానా రాశి వాళ్ళని వివాహం చేసుకోకూడదు అంటే ఎందుకు చేసుకోకూడదు, ఒకవేళ గతంలో ఎవరైనా పొరపాటున వివాహం చేసుకుంటే ఎటువంటి సమస్యలు వస్తాయి, ఆ వచ్చేటువంటి సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలి, ఇటువంటి అనేక అంశాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే అసలు ఎందుకు తెలుసుకోవాలి అని అంటే గతంలో 40-50 సంవత్సరాల క్రితం ఎవరు కూడా జాతకాలు చూడకుండానే వివాహం చేసుకున్నాం, మాకు చాలా బాగుంది, 40-50 ఏళ్ళు కాపురాలు చేశారు, పిల్లల్ని కన్నారు, వాళ్ళు చక్కగా వాళ్ళని వృద్ధిలోకి తీసుకొచ్చారు, వాళ్ళందరూ కూడా మంచి స్థితిలో ఉన్నారు. కానీ ఇప్పుడు ఎందుకు చూడవలసిన పరిస్థితులు వస్తున్నాయంటే గతంలో కూడా ఎవరైనా సరే స్త్రీ పురుషులు వివాహం చేసుకున్నప్పుడు జాతకం చూపించి చేసుకున్నా చూపించుకోకుండా చేసుకున్నా జాతకాలు కలిసిన వాళ్ళు మాత్రం బాగున్నారు, కలవని వాళ్ళు ఖచ్చితంగా ఇబ్బందులు పడ్డారు. గయ్యాళి భార్య వచ్చినప్పుడు ఆ భర్త చాలా తీవ్రమైనటువంటి వేదనకి గురయ్యాడు. ఒక తాగుబోతు తిరుగుబోతు జోదరి వ్యభిచారి అయినటువంటి దుర్మార్గుడైన భర్త వచ్చినప్పుడు ఆ స్త్రీ చాలా ఇబ్బందులు పడి నరకం అనుభవించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ అప్పుడు జరిగింది ఏంటంటే సమాజానికి భయపడి ఎవరు విడాకులు తీసుకోలేదు, ఎవరు సింగిల్ పేరెంట్గా ఉండలేదు, ఉండాలని అనుకోలేదు, సమాజంలో సూటిపోటి మాటలని తట్టుకోలేక కానీ సమాజంలో ఉన్న కట్టుబాట్లకి గౌరవించి కానీ వాళ్ళు అలా ఉండిపోయారు. అంత మాత్రంతో వాళ్ళ మధ్య సమస్యలు లేవు అనేది మాత్రం కాదు. కనుక ఈ రోజున వచ్చేటప్పటికి పరిస్థితిని మనం గమనించినట్లయితే సమాజంలో ఎవరిని లెక్క చేసేటువంటి పరిస్థితి లేదు. ఈ స్త్రీ పురుషులు ఇద్దరు ఒకళ్ళు గమనించినట్లయితే ఇద్దరు చదువుకుంటున్నారు, ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు, ఒకళ్ళు 1,00,000 తెస్తే ఒకళ్ళు 1,50,000 తెస్తున్నారు, ఇష్టం వచ్చినట్టుగా సంపాదిస్తున్నారు, ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెట్టుకుంటున్నారు, ఎవరి వ్యక్తిగత జీవితాన్ని వాళ్ళు హాయిగా స్వేచ్ఛగా అనుభవించగలుగుతున్నారు. సమాజంలో ఉన్న కట్టుబాట్లని వేటిని కూడా ఎవరు లెక్క చేసేటువంటి పరిస్థితి లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరి మాట వినే పరిస్థితి కూడా ఒక రకంగా లేదు. ఇటువంటి సిచ్యుయేషన్స్లో మనకి సరిపడని రాశి జీవిత భాగస్వామి, సరిపడని జాతకం ఉన్నటువంటి జీవిత భాగస్వామి వచ్చేటట్లయితే చాలా తీవ్రమైనటువంటి దుష్ప్రభావాలు వస్తాయి. కనుకనే ఇటువంటి అనేక సమస్యలు వస్తున్నాయి, విడాకుల సంఖ్య పెరుగుతోంది, సింగిల్ పేరెంట్స్ ఎక్కువగా పెరిగిపోతున్నారు. కనుక ఇటువంటి ఇబ్బందులు రాకూడదనేటువంటి ఉద్దేశంతోనే ముఖ్యంగా ఏ రాశి వాళ్ళు ఎవరిని వివాహం చేసుకోవాలి అనేటువంటి విషయాలని మన ఛానల్లో గతంలో వీడియోస్లో తెలియజేయడం జరిగింది. ఇప్పుడు ఎవరిని వివాహం చేసుకోకూడదు అంటే ఏ రాశి వాళ్ళు ఎవరిని వివాహం చేసుకోకూడదు ఎందుకు అనేటువంటి విషయాల గురించి ఇప్పుడు నేను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఇప్పుడు తులారాశి వాళ్ళు ఎవరిని వివాహం చేసుకోకూడదు. తులారాశి అంటే మనకు తెలుసు చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 నక్షత్ర పాదాలు జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం తులారాశి జాతకుల కింద పరిగణిస్తాం. అయితే ఇక్కడ ఈ తులారాశి వారు సహజంగానే ప్రతి విషయంలోనూ బ్యాలెన్స్డ్గా ఆలోచిస్తారు, పెద్ద కార్యక్రమాలని చాలా సునాయాసంగా ప్రారంభిస్తారు, చాలా సక్సెస్ చేస్తారు, మంచి స్థితిలో జీవితం కానీ వీళ్ళు చేసేటువంటి ప్రాజెక్ట్ కానీ వీళ్ళ వ్యాపారం కానీ వృత్తి కానీ ఉద్యోగం కానీ మంచి ఉచ్చ స్థితిలోకి వెళ్తున్న టైంలో సడన్గా దాని నుంచి బయటకు రావాల్సినటువంటి పరిస్థితులు వాళ్ళ జీవితంలో ఏర్పడుతూ ఉంటాయి. అంటే ఆ చివరికి ఒక విత్తనం నాటాము, అది మొక్క అయింది, తర్వాత చెట్టు అయింది, చక్కగా పళ్ళిస్తుంది అనుకున్న టైంలో ఎవరికొకరికి ఇచ్చేసి వీళ్ళు పక్కకు వచ్చేస్తారు తెలియకుండా. అంటే అటువంటి సిచ్యుయేషన్స్ వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది, లేదా పెద్ద గాలివాన వచ్చి ఆ చెట్టు పడిపోతుంది. ఇట్లాంటి ఇబ్బందికరమైన పరిణామాలు తులారాశి వాళ్ళ జీవితంలో తుఫాన్లు ఎక్కువగా ఉంటాయి. కనుక వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ జాతకాన్ని ప్రమోట్ చేసేటువంటి ఉచ్చస్థితికి తీసుకెళ్లేటువంటి జీవిత భాగస్వామిని ఎన్నుకోవాలి. ఈ ఉద్దేశంతోనే ఈ వీడియో తెలియజేయడం జరుగుతుంది. కనుక ఎవరిని చేసుకోకూడదనేటువంటి విషయాన్ని ఇప్పుడు చెప్తున్నాం. ఫస్ట్ తులారాశి వాళ్ళని వివాహం చేసుకోకూడదు. ఇక్కడ తులారాశి వాళ్ళు ఎందుకు వివాహం చేసుకోకూడదు అంటే ఈ తులారాశినే కాదు, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం ఎవరైనా సరే ఒకే రాశి వాళ్ళు స్త్రీ పురుషులు వివాహం చేసుకోరాదు. చేసుకుంటే జరిగేది ఏంటి అంటే ఇద్దరికీ ఒకేసారి అష్టమ శని, ఏలినాటి శని, అర్ధాష్టమ శని ఇవన్నీ ఒకేసారి వస్తాయి. వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే తులారాశి వాళ్ళకి ఏలినాటి శని వచ్చిందనుకోండి. ఏలినాటి శని వస్తే వృత్తిలో బాగా పైకి వస్తారు, డబ్బులు సంపాదిస్తారు, వ్యాపారాన్ని పెంచుకుంటారు, ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తాయి. కొంతమంది అయితే మంత్రులు, ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఈ ఏలినాటి శని టైంలో. కానీ జీవిత భాగస్వామి నుంచే దూరం అవటం కానీ, జీవిత భాగస్వామి దూరం అవటం కానీ, అలాగే జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు ఏర్పడటం కానీ, ఇద్దరిలో ఒకళ్ళ హెల్త్ డిస్టర్బ్ అవటం కానీ, ఒకటికి లేదా 2కి మించినటువంటి శస్త్రచికిత్సలు జరగటం, ఇటువంటి అనేక పరిస్థితులు వాళ్ళ వ్యక్తిగత జన్మ జాతక రీత్యా ఒకే రాశి వాళ్ళు చేసుకున్నప్పుడు జరుగుతుంది. ఆ జరిగినప్పుడు చాలా ఇబ్బందులు పట్టడం అనేటువంటిది జరుగుతుంది. కనుక ఒకే రాశి వాళ్ళు వివాహం చేసుకోకూడదు. కాబట్టి తులారాశి వాళ్ళని వివాహం చేసుకోరాదు. దీంట్లో కూడా విశాఖ నక్షత్ర జాతకులు అంటే విశాఖ నక్షత్ర స్త్రీ, విశాఖ నక్షత్ర పురుషుణ్ణి పొరపాటును కూడా చేసుకోకూడదు. చేసుకుంటే డెఫినెట్గా డైవర్స్ వస్తుంది, లేదా వాళ్ళు కలిసి ఉంటాం అనేటువంటిది జరగదు, లేదా ఇద్దరిలో ఒకరికి గండకాలం అని చెప్పొచ్చు. ఇక తులారాశి వాళ్ళు
వృశ్చిక రాశి వారిని వివాహం చేసుకోకూడదు. తులారాశి నుంచి వృశ్చిక రాశి 2వ రాశి, వృశ్చిక రాశి నుంచి తులారాశి 12వ రాశి. దీన్ని ద్వాదశ స్థితి అంటారు, 2, 12 స్థితి అంటారు దీన్ని. ఇక్కడ తులారాశి వాళ్ళు ఇట్లా కొంచెం బ్యాలెన్స్డ్గా ఉంటారు. ఏదైనా సరే కొంత ఆలోచించేటువంటి మనస్తత్వం ఉంటుంది. అనేక రకాలైనటువంటి ఒడిదుడుకులకి లోనవడం అనేటువంటివి తులారాశి వాళ్ళ జీవితంలో ఎక్కువగా ఉంటుంది. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సరే చాలా మౌనంగా భరిస్తూ ఉంటారు. ఎప్పుడో తప్ప ఎదుటి వాళ్ళ మీద నిందేయటం అనేటువంటిది వీళ్ళకు ఉండదు. మా కర్మకి మేమే కర్తలంలే అని చెప్పి వాళ్ళకి వాళ్ళు సమర్థించుకుని వాళ్ళకి వాళ్ళు చెప్పుకుని జీవితాన్ని ఒడ్డున వేయాలనుకునేటువంటి మనస్తత్వం ఉండేటువంటి తులారాశి వాళ్ళకి వృశ్చిక రాశి వాళ్ళు అస్సలు సూట్ అవ్వరు. ఒక వృశ్చిక రాశి వాళ్ళు ఎంతో మంచివాళ్ళు, త్యాగం చేస్తారు, అవసరమైతే ఎంతకైనా నిలబడతారు. కానీ వాళ్ళకి నచ్చకపోతే మాత్రం ఆ కుటుంబంలో జరిగిన తప్పులన్నిటికీ బాధ్యులను తులారాశి వాళ్ళని చేస్తారు. అప్పుడు తులారాశి వాళ్ళు తీవ్రంగా డిప్రెషన్కి గురయ్యేటువంటి పరిస్థితి, ఒక రకంగా చెప్పాలంటే విడిపోయేటువంటి పరిస్థితి కూడా ఎక్కువ శాతం వస్తుంది. లేదా ఉద్యోగరీత్యా ఒకళ్ళు ఒక దేశంలో ఉంటే ఒకళ్ళు ఒక దేశంలో ఉంటారు, లేదా ఒకళ్ళు ఒక ప్రాంతంలో ఉంటే ఒకళ్ళు ఇంకో చోట ఉంటారు. ఖచ్చితంగా వీళ్ళ కాంబినేషన్లో తులారాశి వృశ్చిక రాశి కాంబినేషన్లో భార్యాభర్తలు కొన్ని సంవత్సరాల పాటు ఒకళ్ళకొకళ్ళు ఎడబాటుగా ఉండటం అనేటువంటిది జరిగి తీరుతుంది. ఇది మా 30 సంవత్సరాల అనుభవంలో ఎన్నో జాతకాలు చూసిన తర్వాత చెప్పినటువంటి అంశం. కనుక ఈ ద్విద్వాదశ స్థితిలో చేసుకోకూడదు. ఒకవేళ పొరపాటున చేయవలసిన పరిస్థితులు వస్తే వృశ్చిక రాశి స్త్రీని తులారాశి పురుషుడు కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో చేసుకోవచ్చు. అది కూడా వ్యక్తిగత జన్మ జాతకాన్ని పరిశీలించిన తర్వాత మాత్రమే. అది కూడా ఎలాగా అంటే ఈ వీళ్ళిద్దరి జాతకాల్లో లగ్నాధిపతి, సప్తమాధిపతి వాళ్ళ గ్రహాల యొక్క మైత్రులు ఎలా ఉన్నాయి, అలాగే 21 రకాల మహాపంతంలో కూడా చూడాలి. ఇప్పుడు జాతకాలు చూడటం అంటే వేళ్ల మీద లెక్క పెట్టేసి తారాబలం చూసి నీకు సంపత్తారైంది, నీకు నైదంతారైంది, సరిపోయింది పో అంటాం. కానీ నీకు 23 గణాలు వచ్చినాయి, 24 పాయింట్లు వచ్చినాయి అని చెప్పి చేసినటువంటి వాళ్ళు ఈ 30 సంవత్సరాల్లో చాలా ఇబ్బందులు పడటం జరిగింది. ఇలా ఏదో నోటి మీద లెక్కలు చెప్పటం, వేళ్ల మీద లెక్కలేసి చేసేసుకో అంటాం. ఇలా చేస్తే 100 ఏళ్ల జీవితం అనేటువంటిది బుగ్గిపాలయ్యే పరిస్థితి ఉంటుంది. కనుక అలా చేయకూడదు. ఇటువంటి చేయకూడదు అని అంటే మనం ఎవరికి పూర్తి స్థాయిలో జాతకాలు వచ్చే పరిస్థితి ఉండదు. కానీ కనీసం ఏ రాశి వాళ్ళు ఎవరిని చేసుకోకూడదు అనేటువంటిది తెలుసున్నా దాదాపుగా 100కి 90 మంది బయటపడే అవకాశం ఉంటుంది. కనుక ఈ వివరాలు తెలియజేస్తున్నాం. కనుక తులారాశి వాళ్ళు వృశ్చిక రాశి వాళ్ళని చేసుకోకూడదు. తర్వాత తులారాశి వాళ్ళు మీనరాశి వాళ్ళని చేసుకోకూడదు. ఇది మీనరాశి తులారాశి నుంచి 6వ రాశి, మీనరాశి నుంచి తులారాశి 8వ రాశి. దీన్ని షష్టాష్టక స్థితి అంటారు. ఈ కాంబినేషన్లో చాలా ఎక్కువగా మీనరాశి వాళ్ళు ఇబ్బంది పడతారు. మీనరాశి వాళ్ళు సహజంగానే సున్నితంగా ఉంటారు. చిన్న సమస్యలకు కూడా ఎక్కువగా భయపడుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు, మానసికంగా కుంగిపోతూ ఉంటారు. ఇటువంటి పరిస్థితుల్లో తులారాశి మీనరాశి కాంబినేషన్లో తీవ్రమైనటువంటి భేదాభిప్రాయాలు వస్తాయి. ఎక్కువ శాతం మీనరాశి స్త్రీ కనుక తులారాశి పురుషుడిని చేసుకుంటే మీనరాశి స్త్రీ తరచుగా డిప్రెషన్కి గురవటం కానీ, అనేక రకాల ఇబ్బందులు పడటం కానీ, ఆరోగ్యపరంగా చాలా డిస్టర్బెన్సెస్ రావటం కానీ, ఈ ఆర్థికపరమైన అంశాల్లో ఎన్నో ఇబ్బందులు రావటం, అప్పులు పాలవటం అనేటువంటి జరిగే అవకాశాలు ఉంటాయి. కనుక మీనరాశి తులారాశి ఈ కాంబినేషన్లో ఎవరు వివాహం చేసుకోకూడదు. తర్వాత తులారాశి వాళ్ళు మేషరాశి వాళ్ళని కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో చేసుకోవచ్చు. దీని సంసప్తక స్థితి అంటారు. ఇది కొంత నువ్వెంత అంటే నువ్వెంత అనే పరిస్థితిలో ఉంటుంది. మేషరాశి వాళ్ళకున్న దూకుడు స్వభావాన్ని కొన్ని సందర్భాల్లో తులారాశి వాళ్ళు తట్టుకోలేరు. అటువంటి పరిస్థితుల్లో కాస్త మాట పెరిగితే అభిప్రాయ భేదాలు వచ్చే పరిస్థితి ఉంటుంది. కానీ కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో చేసుకోవచ్చు. అది ఎలాగంటే ఇందాక చెప్పినట్లుగా 21 రకాల మహాపంతంలు అంటే కాంబినేషన్స్ అన్ని చూసిన తర్వాత మాత్రం చేసుకోవచ్చు. ఇక పొరపాటును కూడా చేసుకోకూడని రాశి మరొకటి ఉంది. అదేమిటంటే తులారాశి వాళ్ళు వృషభ రాశి వాళ్ళని చేసుకోకూడదు. తులారాశి నుంచి వృషభ రాశి 8వ రాశి, వృషభ రాశి నుంచి తులారాశి 6వ రాశి. ఈ కాంబినేషన్ ఎందుకు చేసుకోకూడదు అంటే దీన్ని షష్టాష్టక స్థితి అంటారు. ఇక్కడ ఒక 100 జంటలు కోర్టుకు వెళ్ళటం విడాకుల కోసం జరిగింది అనుకోండి, దాంట్లో 90 జంటలు ఈ కాంబినేషన్లోనే ఉంటాయి. వృషభ రాశి తులారాశి కాంబినేషన్లోనే ఉంటాయి. వీళ్ళ మధ్య అభిప్రాయ భేదాలు చాలా తీవ్రంగా ఉంటాయి. వాళ్ళు ఒకవేళ విడాకులు తీసుకోకపోయినా తీవ్రమైనటువంటి అభిప్రాయ భేదాలను కలిగి ఉంటారు. వీళ్ళలో ఒకళ్ళు ఖచ్చితంగా వ్యసనపరులు అవుతారు. అంటే తాగుడు, జూదం, వ్యభిచారం వంటి దుర్వ్యసనాలకి పాలైపోతుంటారు, అప్పులు పాలైపోతూ ఉంటారు. కొంతమంది అయితే ఒకళ్ళని వదిలిపెట్టి ఒకళ్ళు దేశాంతరం వెళ్ళిపోతూ ఉంటారు. కనుక పొరపాటున కూడా ఈ తులారాశి వారు వృషభ రాశి వారిని వివాహం అనేటువంటిది చేసుకోకూడదు. చేసుకునేటట్లయితే అనేక రకాల ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. కొంతమంది మాత్రం శుభ షష్టాష్టకాలు, అశుభ షష్టాష్టకాలు అని కొన్ని ఉంటాయి. ఈ తులారాశి వృషభ రాశి అనేటువంటిది శుక్రుడికి సంబంధించినటువంటి రాశులే కనుక ఈ శుభ షష్టాష్టకాలే అవుతాయి. కాబట్టి చేయొచ్చు అని చెప్తూ ఉన్నారు. కానీ ఈ 20-30 సంవత్సరాలుగా మేము గతంలో చూసినటువంటి పరిస్థితుల్లో ఎక్కువ మంది ఎవరైతే
విడాకులు తీసుకుంటుంటారో ఒక 100 జంటలు కోర్టులకి విడాకుల కోసం వెళ్ళినాయి అనుకోండి, దాంట్లో 90 జంటలు ఈ కాంబినేషన్లోనే ఉంటాయి. అంటే తులారాశి వృషభ రాశి కాంబినేషన్లోనే ఉంటాయి. కనుక చేసుకోకూడదు. కొంతమంది ఏం చేస్తున్నారంటే వాళ్ళకి తారాబలం సరిపోయిందని చేస్తున్నారు, ఈ వేళ మీద లెక్కబెట్టి సంపత్తారా విపత్తారా అని చేస్తున్నారు. వీళ్ళు కూడా ఖచ్చితంగా విడాకులు తీసుకోవడం అనేటువంటిది జరుగుతోంది. లేదా పూర్తి స్థాయి భేదాభిప్రాయాలు రావడం అనేటువంటిది జరుగుతోంది. లేదా వ్యసనపరులు అవటం కానీ, తాగుడు జోదం వంటి వాటికి అలవాటు పడిపోవటం కానీ, అనారోగ్యవంతులు అవటం కానీ, దీర్ఘరోగాల పాలవటం కానీ జరిగే పరిస్థితులు ఉన్నాయి కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ తులారాశి వాళ్ళు వృషభ రాశి వాళ్ళని వివాహం చేసుకోకూడదు. ఇక చివరిగా తులారాశి వారు కన్యా రాశి వారిని వివాహం చేసుకోకూడదు. కన్యా రాశి నుంచి తులారాశి 2వ రాశి, తులారాశి నుంచి కన్యా రాశి 12వ రాశి. ఇది ద్విద్వాదశ స్థితి అంటారు. ఈ ఈ స్థితిలో కూడా వివాహం చేసుకోవడం అనేటువంటిది నిషిద్ధం. ఇలా చేసుకుంటే ఎక్కువ మంది కొంచెం జరుగుతున్నటువంటి అంశం ఏంటంటే ఎక్కువ మంది అప్పుల పాలవటం కానీ, కుటుంబపరమైనటువంటి చిక్కులు రావటం కానీ, ఆర్థికంగా దిగజారిపోవటం కానీ, ఐపీ పెట్టడం కానీ జరిగే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి కనుక పొరపాటున కూడా ఈ తులారాశి వారు కన్యారాశి వారిని వివాహం చేసుకోకూడదు. ఒకవేళ ప్రత్యేకమైన పరిస్థితుల్లో కొన్ని సందర్భాల్లో చేయాల్సిన పరిస్థితులు వాటంతట అవి బలంగా వస్తూ ఉంటాయి. అటువంటి పరిస్థితులు అంటే ఆల్రెడీ వివాహం నిశ్చయం అయిపోయింది, ఎవరో ఏం చేసుకోలేదు, లేదా వాళ్ళే నిశ్చయించుకున్నారు, ఇక తప్పనిసరి పరిస్థితి ఉంది, వివాహం చెయ్యాలి అనుకున్నప్పుడు అప్పుడు చేయవలసిన పరిస్థితి ఏంటంటే తులారాశి స్త్రీని కన్యారాశి పురుషుడు వివాహం చేసుకోవచ్చు. అది కూడా 21 రకాల మహాపొంతనలు అంటే కాంబినేషన్స్ అనేటువంటివి చూసిన తర్వాత వాళ్ళ వ్యక్తిగత జన్మ జాతకరీత్యా చూసిన తర్వాత కళత్రకారకుల యొక్క స్థితి చూసిన మీదట చేయొచ్చు. అలా చూడకుండా చేస్తే వీళ్ళలో ఎవరికైనా సరే ఇక్కడ సప్తమాధిపతులు నీచిపట్టడం కానీ, అస్తంగతమయ్యే పరాభూతులు అవటం కానీ జరిగిన, లేదా నీచిపట్టినటువంటి గ్రహ దశాంతర దశలు, పాపగ్రహ దశాంతర దశలు ఇద్దరికి ఒకేసారి వచ్చినా కూడా వాళ్ళ ఒకళ్ళకి తీవ్రమైనటువంటి అభిప్రాయ భేదాలు, అనారోగ్యాలు కలిగి కొంత చాలా తీవ్రమైనటువంటి నష్టాలు పడేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక చేయకూడదు. కనుక ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకోవాలి. అయితే వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని తగినటువంటి జీవిత భాగస్వామిని ఎన్నుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే అన్ని రకాల విషయాలను తెలియజేయడం జరుగుతుంది. కనుక ఈ తులారాశి వాళ్ళు నేను చెప్పిన అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని వారికి తగినటువంటి జీవిత భాగస్వామిని ఎన్నుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.